హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 24 అనమాట. మనకి కుర్చీని మధ్యపెట్టి సాంగ్ తోటి డే స్టార్ట్ అయిపోతుంది, అంటే మనకి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నిన్న జరిగినటువంటి టాస్క్ల గురించి ఆ గార్డెన్ ఏరియాలో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సంజన వచ్చేసి భరణి గారితో హరీష్ గురించి మాట్లాడతారన్నట్టు. నిన్న నామినేషన్స్ జరిగినప్పటి నుండి తను ఒకరే ఉంటున్నారు, వెళ్ళి పలకరించినా మాట్లాడినా కానీ మాట్లాడట్లేదు కరెక్ట్గా. అలా ఒకరే ఉంటే అది కరెక్ట్ కాదు కదా, అది పద్ధతి కాదు అని చెప్తా ఉంటాడు. సో అక్కడ మళ్ళీ మనకి ఏంటని అంటే బెడ్రూమ్లోకి సుమన్ శెట్టి వెళ్ళేసి హరీష్ గారితో అక్కడ క్లీన్ లేదట, అద్దం దగ్గర ఏదో డస్ట్ ఉందట అని చెప్పేసి అంటే ఎవరన్నారని అంటే ఫ్లోరా అన్నదని చెప్తాడు. ఓకే, చిచ్చు పెట్టే వాళ్ళు ఇక స్టార్ట్ చేసేసారా, ఇంకా ఏం చేస్తాము, క్లీన్ చేసేస్తాలేండి నేను అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అక్కడ ఏంటనంటే హరీష్ గారిని నామినేట్ చేయొద్దు, సో మీరే పెద్ద తోపు తురుము అని చెప్పాలి అని ఆయన ఫీలింగ్ ఉంటుంది. అది అర్థమైపోతుంది. నిజంగా చెప్పాలి అంటే వెళ్ళిపోతే ఈ వీక్ వెళ్ళిపోతారు కావచ్చు, అంటే చెప్పలేము. గేమ్ అయితే బాగా ఆడాడు ఈరోజు. ఇంకా వచ్చేసి అండి మనకి ఎల్లో టీం వచ్చేసి సుమన్, రాము, సంజన ఉంటారు. రెడ్ టీం వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుయల్, ఫ్లో. గ్రీన్ టీమ్ వచ్చేసి శ్రీజ, భరణి, దివ్య వీళ్ళు ఉంటారు. మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఏంటన్నా అంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్లు అన్నమాట. అక్కడ గేమ్స్, ఛాలెంజెస్ అనేది ఇస్తూ ఉంటారు. కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ని ఎవరైతే విన్ అవుతారో ఆ కార్డ్స్ని వాళ్ళు చూస్ చేసుకోవాలన్నమాట. లగ్జరీ బడ్జెట్ కావాలి అనుకుంటే ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏంటనంటే అక్కడ కిక్అవుట్, కంటెండర్షిప్, మళ్ళీ ఇంకా మనకి ఫుడ్ కోసం అని చెప్పేసి అన్నట్టు కొన్ని కార్డ్స్ ఇచ్చారు. వాటిలోంచి ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు విన్ అయిన వాళ్ళు. మనకు ఏంటనంటే ఏ టీం అయితే విన్ అయితే ఆ టీం వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ కింది నుండి నెట్ ఇచ్చారు ఫస్ట్ టాస్క్ అయితే. ఆ నెట్లో బాల్స్ ఉంటాయి, కొన్ని కలర్ బాల్స్ ఉంటాయి. అందులో కూడా బ్లాక్ కలర్ బాల్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఏ టీం వాళ్ళు అయితే పుష్ చేస్తే బయటకు వస్తుందో, కింద పడుతుందో ఆ టీంలోంచి ఎవరినా ఒకరిని టీం ప్లేయర్ని తీసేయాలన్నట్టు. దీనికి వచ్చేసి సంచాలకుడిగా డీమన్ పవన్ని ఉంచారు. సంచాలకుడిగా డీమన్ పవన్ ఫెయిల్ అయిపోయాడు నన్ను అడిగితే. ఎందుకనంటే అక్కడ మనకి భరణి గారు అన్నప్పుడు బ్లాక్ బాల్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో పడుతుంది, ఎవరినన్నా ఒకరిని టీం ప్లేయర్ని తీసేయాలి అని అన్నప్పుడు. సో కొంచెం గేమ్ జరిగాక టీమ్ అవుట్స్ అయిపోయాక తనుజ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. భరణి గారికి తనుజ అండ్ రీతు ఇద్దరు సపోర్ట్ చేస్తారు. టీం ప్లేయర్ని అని మనకి సోల్జర్ పవన్ చెప్పాక కూడా తను పవన్ వచ్చేసి మనకి డీమన్ పవన్ వచ్చేసి తనుజాని తీసేస్తాడు. తర్వాత మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట, సపోర్టర్స్ని కాదు ప్లేయర్లోంచి తీసేయాలని చెప్పేసి. అక్కడ అయితే డీమన్ పవన్ ఫెయిల్ అయ్యాడా అనిపించింది. రౌండ్స్ ఉంటాయి. బాల్ బిగ్ బాస్ అనౌన్స్ ఏ కలర్ బాల్ అని అంటే ఆ కలర్ బాల్ని వాళ్ళు కింది నుండి పుష్ చేస్తూ ఉంటే బయటకు వచ్చాక ఆ టీంకి సంబంధించిన మిగతా 2 మెంబర్స్ని వాటిని పట్టుకొని ఎల్లో లైన్ బాల్ దాన్ని దాటాక ఎవరు పట్టుకోకూడదు, వాళ్ళ చేతిలోంచి బాల్ లాక్కోకూడదు, వాళ్ళ బాస్కెట్లోంచి కూడా బాల్ తీసుకోకూడదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో వచ్చేసి రెడ్ టీమ్ విన్నర్స్ అన్నట్టు ఇమాన్యుయల్ అండ్ సోల్జర్ పవన్ చాలా వేశాడు. ఈరోజు చాలా బాగా ఆడాడు సోల్జర్ పవన్ అయితే. మనకి ఇంకా బ్లూ టీమ్ వచ్చేసి నో బాల్స్, వాళ్ళు ఛాలెంజ్ ఉంటే అవుట్ అన్నట్టు, అంటే గేమ్ ఆడారు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ బాల్, అందులో వచ్చేసి ఎల్లో టీం ఓడిపోతుంది. అవుట్ అయిన పర్సన్స్ నచ్చిన సభ్యులకి అంటే 2 టీమ్స్ అవుట్ అయిపోయాయి అన్నమాట, బ్లూ అండ్ ఎల్లో టీము. సో అవుట్ అయిన టీమ్ ఆ 2 టీమ్స్లోంచి 2 మెంబర్స్ మీకు నచ్చిన మిగతా గేమ్ ఆడే సభ్యులకి సపోర్ట్ చేయొచ్చు కానీ బాల్ని ఆపొచ్చు, కానీ బాల్ని తీసుకెళ్ళి బాస్కెట్లో వేయకూడదు అన్నమాట. రీతు అండ్ తనుజ వచ్చేసి భరణికి సపోర్ట్ చేస్తారు. ఇంకా వచ్చేసి సంజన, రాము వచ్చేసి ఇమాన్యుయల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అక్కడ వచ్చేసి మళ్ళీ ఎల్లో బాల్ చెప్తారు, అప్పుడే బ్లాక్ బాల్ అనేది పడుతుంది స్విమ్మింగ్ పూల్లో. అక్కడికి వచ్చేసి శ్రీజ అడుగుతుంది భరణిని, అక్కడ ఫౌల్ అన్నా కానీ మనకి ఏమంటారు, మనకి స్టాప్ అన్నా కానీ అదేంటి సోల్జర్ పవన్ వెళ్ళేసి బాల్ క్రాస్ లైన్ అయ్యాడు అని చెప్పేసి. తర్వాత బిగ్ బాస్ వచ్చేసి డీమన్ పవన్ని మధ్యలో ఆ బాల్ని పట్టుకొని నిల్చోమని చెప్తాడు, కింద పెడతాడు. సో మళ్ళీ సోల్జర్ పవన్ తీసుకుంటాడు కానీ. సో అక్కడికి ఏంటంటే భరణి వాళ్ళ టీంలోంచి ఒకరిని తీసేయాలి. కొన్ని తీసేయాలంటే తనేం చేస్తాడని అంటే
చేస్తాడంటే సపోర్టర్స్ తనుజని తీసేస్తాడు. సో అక్కడ తను వచ్చేసి శ్రీజని తీసేస్తాడు. శ్రీజ డిఫెండ్ చేసుకుంటుంది, నన్ను ఎందుకు తీసేస్తున్నావు, రీజన్ చెప్పి తీసేయాలి అని అంటే, సో నీకు దెబ్బ తాకింది కదా అందుకని చెప్పేసి చేశాక తను దెబ్బ తాకితేనంత మాత్రాన టూ టైమ్స్ నేను ఆడాను, ఒకసారి నేను బాల్స్ వేస్తేనే టీం అనేది విన్ అయింది అని చెప్తాడు. ఆయన కానీ శ్రీజన్ తీసేస్తాడు. సో ఇంకా వచ్చేసి అక్కడ సోల్జర్ పవన్ వాళ్ళ టీం విన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పవర్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అక్కడ టీంకి సంబంధించినటువంటి లీడర్ ఎవరో తను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితో డిస్కషన్ చేసుకోకూడదు. తనకి ఏ కార్డు ఇష్టమైతే ఆ కార్డు తీసుకోవాలన్నమాట. తన కంటెండర్ కార్డు తీసుకుంటాడు, కంటెండర్షిప్ కార్డు క్యాప్టెన్సీ కోసం అని చెప్పేసి. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీ టీంలోనే ఇంకెవరికైనా దాన్ని ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ ఇమాన్యుయల్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి తను రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఫ్లోరాకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి సో తనకే వదిలేస్తారన్నమాట, సోల్జర్ పవన్కే వదిలేస్తారు. సో తను కంటెండర్ పర్సన్గా క్యాప్టెన్సీ టాస్క్ కోసం అని ఛాన్స్ వచ్చేసింది తనకి. నెక్స్ట్ వచ్చేసి సంజన అక్కడ దివ్య కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉంటే ఫ్లోరాతోటి చెప్తుంది అన్నట్టు, నువ్వు కోట్ వేసుకొని రా, ఇట్లా పులిహోర దాచుంచుదాము అని చెప్పేసి పులిహోర తీసేసి ఆ కోట్లో దాచుంచేసి ఫ్లోరాతోటి శ్రీజ కబోర్డ్లో దాచుంచిపిస్తుంది. అది మనకి క్లియర్గా చూపించేశారు బిగ్ బాసే. రాము ఫ్యామిలీ కోసమని ఎమోషనల్ అయిపోతాడు, జాగ్రత్తగా జర్నీ చేయండి అని చెప్పేసి. తన మమ్మీ డాడీని బాధపడవద్దు, ఇది గేమ్ పరంగా ఎన్నో ఉంటాయి, అవన్నీ ఆలోచించొద్దు అని చెప్తాడు. తనుజ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 టైర్స్, థర్డ్ రౌండ్ టైర్స్ ఏంటని అంటే 4 కలర్స్ కోన్స్ ఇచ్చారు. ఆ కోన్స్ని అక్కడ మనకి మార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ 2 రౌండ్స్ ఎవరైతే విన్ అవుతారో ఆ టీం వాళ్ళే ఈ థర్డ్ రౌండ్లో గేమ్ ప్లే చేయొచ్చు అన్నట్టు. అక్కడ వచ్చేసి తనుజ భరణి టీం నుంచి వచ్చేసి ఫస్ట్ రాము అండ్ రీతు అండ్ హరీష్, దివ్య అండ్ శ్రీజ ఇద్దరు వస్తారు. ఫస్ట్ రౌండ్ అనేది బ్లూ టీము విన్ అయిపోతుంది. సెకండ్ రౌండ్లో రెడ్ టీంలోంచి రాము, సంజన, మనకి సోల్జర్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వస్తారు. సో అక్కడ వచ్చేసి వాళ్ళే విన్ అవుతారు. థర్డ్ రౌండ్లో కూడా వాళ్ళ ఇద్దరిలోంచి ఒక్కొక్కరే రావాలన్నట్టు. అప్పుడు వచ్చేసి హరీష్ అండ్ మనకి సోల్జర్ పవన్ వస్తాడు. సో అక్కడ హరీష్ గారు కూడా టైర్స్ చాలా ట్రై చేశారు, కాకపోతే తను వచ్చేసి మనకు వచ్చేసి రెడ్ టీమే విన్ అయిపోతుంది. మళ్ళీ పవర్ కార్డు కూడా వాళ్ళకే వచ్చేసింది. అక్కడ ఏంటి అని అంటే చాలా బాగా ఆడాడు మనకి పవన్ అయితే. అసలు రీతు అండ్ సోల్జర్ పవన్ అయితే ఈరోజు రీతు ఆడుతుంది స్టార్టింగ్ నుండి, సో తన గురించి మనకు తెలిసిందే. బట్ మనకి కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు ఈరోజు అయితే. నిజంగా చెప్పాలని అంటే ఈ 3 వీక్స్ నుండి ఏం ఆడలేదు కానీ కనిపించలేదు, కానీ ఈ రోజైతే చాలా కనిపించింది. తను ఆడగలుగుతాడు టాస్కులు అన్నట్టుగా చూపించేశాడు. ఆ టైర్స్ ఫ్లిప్ చేసేటప్పుడు, టర్న్ చేసేటప్పుడు అమ్మో ఎంత ఫోర్స్ పెట్టి ఆపేశాడు, అసలు చాలా ఫోర్స్ పెట్టి ఆపేశాడు. రీతు అయితే శ్రీజను చపాతి పిండి కదా చేసేసినట్టు చేసేసింది. చాలా బాగా ఆడారు నిజంగా చెప్పాలంటే. హరీష్ గారు కూడా దివ్యని ఆపడం ట్రై చేయడం చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కళ్యాణ్ విన్ అయిపోయాడు. మళ్ళీ తనకే పవర్ కార్డు వచ్చింది కాబట్టి తనకి కిక్ అవుట్ అంటే ఏంటో తెలియట్లేదని చెప్పేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తాడనమాట, అదంటే ఏంటి అని చెప్పేసి. సో ఏంటని అంటే ఆ కార్డ్ని మనకు 4 టీమ్స్లోంచి ఇంకా ఈ టాస్క్ ఛాలెంజెస్, నెక్స్ట్ వచ్చే ఛాలెంజెస్ ఎవరు ఆడకూడదు అన్నమాట. ఆ టీం వాళ్ళు ఆడకూడదు. ఆ టీంలో 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ టీం వాళ్ళు ఆడకూడదు. సో తను వచ్చేసి గ్రీన్ టీంకి ఇస్తాడు. అంటే అందులో వచ్చేసి భరణి, శ్రీజ, దివ్య ముగ్గురు ఉన్నారు. సో శ్రీజ అండ్ దివ్య చాలా టఫ్ గేమ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసేసాడేమో అనిపించింది. వాళ్ళకి ఇచ్చేసాడు కిక్అవుట్ కార్డ్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతే అండి. ఈ రోజుకి వచ్చేసి ఏంటి అని అంటే హరీష్ గారు అలానే బిహేవ్ చేశారనుకోండి, సో చూసే జనాలకు కూడా బోర్ కొట్టేసి బయటికి పంపించేస్తారు. అక్కడికి సంచన ఫ్లోరాతోటి హెయిర్ కలర్ వేసుకుంటూ అంటదన్నమాట. సో వేస్ట్ ప్లేయర్ పర్సన్ ఎవరు అని అంటే హరీష్ గారే. వెళ్ళి ఎంత పలకరించినా కానీ మాట్లాడించినా కానీ తను అస్సలకే మాట్లాడట్లేదు.
ఒక్కరే కామ్గా ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. గేమ్ ఇస్ గేమ్. తర్వాత మామూలుగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.